భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్. మైక్రో ఏటీఎం సర్వీసెస్, పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ సదుపాయం, ఏ బ్యాంకుకైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం కలదు. విధించండి. ప్రొప్రైటర్ ఇమ్మడి బాల భాస్కర్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ 9848552173. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. జగనన్న పాలనలోనే ప్రజలకు మేలు జరిగిందని చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు అన్నారు. జంగారెడ్డిగూడెం గర్ల్స్ హైస్కూల్ నందు జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బత్తిన లక్ష్మి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 4 సచివాలయాల పరిధిలో 380 మంది ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులకు గాను 4.83 కోట్లు ఆసరా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ నాయకులు బత్తిన చిన్న, మేడవరపు విద్యాసాగర్, జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అచ్యుతారామయ్య, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ పి భవానీ ప్రసాద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పథకాలతో పేదవారి చదువులకు కొండంతా అండరా, పేదలకు పక్క ఇల్లు జగనన్న ఇచ్చరా, ఒక్క గదిలో నక్కి ఉండే చింత ఇంకా ఏలరా. తన సుదీర్ఘ పాదయాత్రలో మహిళలందరి కష్ట నష్టాలను స్వయంగా చూసుకుని మహిళలందరి కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతో నవరత్నాలను ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో ఒకటైన ఆసరా భాగంగా రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇప్పటి వరకు 3 డ్వాక్రా అక్కజెళ్ళందరికీ నా నమస్కారం. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 4వ విడత ఆసరా వేశారు. ప్రతి ఆసరా డబ్బులెట్టి చిరు వ్యాపారాలు చేసుకుని బట్టల కొట్లు కానీ, టిఫిన్ కొట్లు కానీ పెట్టుకుని వ్యాపారాలు చేసుకుని అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ బ్యాంకులకి లోన్లు కట్టొద్దు, మీరు ఒక్కరు కూడా నిశ్చింతగా చక్కగా హ్యాపీగా ఉండండి. నేను వచ్చిన తర్వాత ప్రతి రూపాయిని కూడా నేను బ్యాంకులో జమ చేసి మిమ్మల్ని విముక్తులు చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల మీరు ఎంత నష్టపోయారో తెలుసా? రాష్ట్రం మొత్తం మీద 3,500 కోట్ల రూపాయలు అధిక వడ్డీ భారం ఈ డ్వాక్రా మహిళల మీద పడింది. 3,500 కోట్లు కేవలం చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాట. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సరికదా? 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015, 2016లో 0 వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేసినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అలాగే అగ్రవర్ణాల్లో పేదలను కూడా వదలకుండా అందరినీ ఆసరా, చేయూత, ఇంకా ఇటువంటి పథకాలన్నీ తీసుకొచ్చి పాదయాత్రలో ఆయన చెప్పిన పథకాలన్నీ తీసుకొచ్చి మనందరికీ అమలు చేసి మనందరినీ లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ ఆసరా, చేయూత డ్వాక్రా మహిళలందరికీ, అక్క చెల్లెములకి మాట తప్పకుండా అందరికీ 3వ విడత ఇచ్చి 3 విడతలు ఇచ్చి ఇప్పుడు 4వ విడత ఇస్తున్నారు. ఈ అక్క చెల్లెముల కోసం మళ్ళీ ఈ డ్వాక్రా వాళ్ళకి మళ్ళీ రుణమాఫీ చేయాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే అక్క చెల్లెలు ఇంకా బలోపేతం అవుతారు. ఇది మా కన్వీనర్ గారు అక్కడ దాకా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను మీ మధ్యకు పంపించినందుకు, సమన్వయకర్తగా నన్ను ఆశీర్వదించి చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త నియమించినందుకు మన సీఎం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.